హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, ఇందులో నేను కూడా ఉండాలి. ఈరోజు రాఖీ పండుగ బ్లాగ్ అండి. నేనైతే మా తమ్ముళ్ళకి రాఖీ ఎట్లా కట్టాను ఏంటో చూసేసేయండి. నేనైతే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం, ఎక్కువ హడావిడి ఏం చేయకుండా. ఎందుకంటే టైం లేదండి. అసలు రాఖీ పండుగ రోజు కట్టాల్సింది, కానీ ఆ రోజు అవ్వలేదు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల. మరుసటి రోజు అయితే కడుతున్నాను, సండే వచ్చేసి. ఇంకా ఆ తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి భోజనం చేసి ఇంటికైతే బయలుదేరాలి. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేసేయండి. మీరు ఎట్లా రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ చేసేసేయండి. ఒక్కసారి అంతే అవుతుంది కదా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. మనం ఎప్పుడు అనుకునేవన్నీ జరగాలని లేదు కదండి. కానీ నాకు ప్రతి సంవత్సరం కట్టే అలవాటు మా తమ్ముళ్ళకి. ఇంకా ఆ అలవాటు నేను ఎట్లా మర్చిపోతాను, అవ్వలేదని చెప్పి అందుకని చెప్పి మరుసటి రోజు అయితే కట్టేశాను మా తమ్ముళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇద్దరు ఉన్నారండి. ఇంకా ఒకళ్ళేం బయటకు వెళ్ళారు, ఇంకోళ్ళేం రాలేదు. సరే ఈలోపు టైం అవుతుంది, సరే ఫస్ట్ వీళ్ళిద్దరు కట్టేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేసేసాను. వస్తారు, ఇంకా వాళ్ళకి కూడా కట్టేది వీడియో చేశాను, చూసేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేసేసేయండి. మీరు ఎట్లా రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటన్నది కూడా కామెంట్ చేసేసేయండి. నిజంగా అండి, నేను ప్రతి సంవత్సరం కడతా మా తమ్ముడికి. పెళ్ళైన ఒక్క సంవత్సరం మిస్ అయ్యింది నేను. నిజంగా అప్పుడు ఎందుకు అవ్వలేదు వెళ్ళడానికి, సంథింగ్ అసలు ఏంటో గుర్తురావట్లేదు చెప్పడానికి కూడా. నిజంగా అండి, అసలు ఎంత నరకం అనిపించుంటాను. ఫోన్లో చూసినా అవే వస్తున్నాయి, టీవీలో చూసినా అవే వస్తున్నాయి. ఇంకా మా బావకి వచ్చి రాఖీ కడుతుంటే నాకు ఇంకా అసలు ఆగట్లేదు కళ్ళంటి వాటర్. వాడిని మిస్ అయిపోతున్నా అన్న బాధ చాలా అనిపించిందండి నిజంగా. ఇంకా సేమ్ నా అలాగే అమ్ములు వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి అలవాటు చేశానండి ఈ పండగ అనేది. అసలు అత్తి వాళ్ళు లేదు రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకోవాలనేది, కడతారని చెప్పి. ఇంకా లేకపోయినా కూడా వాళ్ళు ఏ రోజు మమ్మల్ని వద్దు అని అనలేదు. వాళ్ళకి లేదు కదా, మనకు లేదు కదా, వద్దు మీరు కూడా అని చెప్పి. మాకు లేకపోయింది, మీరు కట్టుకొని అన్నారు. ఇంకా పిల్లలకు కూడా అట్లానే అలవాటు చేశానండి. అమ్ము కూడా వాళ్ళ అన్నయ్య ప్రతి సంవత్సరం రాఖీ కడుతుంది. వాడు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తాడు దానికి కొని. కానీ పాపం ఈ సంవత్సరం ఏం కొనలేదు, అదే ఫీల్ అయిపోతున్నాడు వాడు. నేను అమ్ముకి ఏం తీసుకోలేదని చెప్పి. ఏం పర్లేదు నాన్న, నెక్స్ట్ మా బర్త్డే వస్తుంది కదా అండి, అప్పుడు తీసుకుందులే అని చెప్పాను. ఇలా పని దాచిపెట్టుకొని తీసుకుందులే అని చెప్పి రాఖీ అయితే కట్టేశానండి. స్వీట్స్ అయితే తినిపించేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి జోకేస్తున్నాను మా తమ్ముడికి. ఆ డబ్బులే మీ డబ్బులు కాదులే తెచ్చింది అని చెప్పి. మా వాడికి వారసుడు రావాలి, మంచి వారసుడు ముందు నాటికి. సిద్ధార్థ గడి కానీ తీసుకున్నాం, ఊళ్ళో ఉన్నాడు వాడు. హర్ష గడి కట్టాలి. గుర్రి గుర్రి ఆగే కుమార్ ఆగరా ఇచ్చుడు. ఓకే, వీళ్ళందరూ వేసినప్పుడు తీయలేదురా. అదు అట్లా వెళ్ళకూడదు అనుకుంటా. ఏదైనా పర్లేదు, ఏదైనా కడతాను. డాన్స్ ఏమాకమ్ము చాలా ఇప్పుడు చేతిస్తున్నాను సరికడు ఒక నిమిషం చూడే ఆగుతాడు. ఆగు, నేను వేసిస్తాను. రైట్ ఇది రైట్ అంతే. మళ్ళీ ఇంకోటి అదే కడుతున్నట్టు నువ్వే కడుతున్నట్టు. ఏ స్పీడ్ బాక్స్ ఇది? అబ్బా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఏదైనా చేయలేదు. ఏం తినాలి అట్లా పెట్టు, నువ్వు తిరుగు. నువ్వు అంత చెల్లి పెట్టు, కొంచెం చెల్లి ఏం కాదు.
వద్దు అని అనకూడదు అట్లా పెట్టు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లయితే జరుపుకున్నాం. మీరు ఎట్లా జరుపుకున్నారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేసేసేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.